హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో మనం హ్యాండ్ షవర్ హ్యాండ్ గన్ ఉంటుంది కదా, మనం వాటర్ లీకేజ్ వస్తే ఎలా రిపేర్ చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను మీకు. కింద పైప్ కాడ కానివ్వండి, పైన మనకు వాటర్ వచ్చే కాడ కానివ్వండి, ఈ రెండు చోట్ల మనకు వాటర్ కాడుతుంది, ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చూడండి, మనకు వాటర్ సరిగా రాదండి మనం ప్రెస్ చేసినప్పుడు. ఈ విధంగా ఈ వాటర్ సరిగా రాకపోతే ఏ విధంగా దాన్ని రిపేర్ చేయాలి అది కూడా చూపిస్తాను. ఈ 3 రిపేర్స్ ప్రాబ్లం చూపిస్తాను. ఫస్ట్ మనం చూడండి, ఇక్కడ వాటర్ కాడుతాం చూసారా, మనకు కింద నుంచి మనకు డ్రాప్గా ఈ విధంగా మనకు లైన్గా వస్తూ ఉంటుంది. ఈ విధంగా వాటర్ లీకేజ్ వస్తే మనం చూడండి దారంతో అయినా రిపేర్ చేయొచ్చు. మన ఇంట్లో దారం ఉంటుంది, లేదంటే మనం టెప్లాన్ టేప్తేనా. ఇక్కడ చూడండి పైప్ కాడ కూడా మన వాటర్ లీకేజ్ వస్తుంది కింద పక్క మనకు. ఓకేనా, ఇప్పుడు దాన్ని మనం రిపేర్ చేయాలంటే ఏం చేయాలని చూడండి. ఫస్ట్ మనం పైప్ కాడ రిపేర్ చేద్దాం కింది పక్క. ఈ కింది పక్క మనం ఓపెన్ చేసుకోండి. మామూలుగా చేతితో చేస్తాయి, మనకు ఎటువంటి సామాన్ అవసరం లేదు. ఇక్కడ చూడండి మనకు వాషర్ ఉంటుంది దీంట్లో. ఆ వాషర్ని మనం లోపల బ్లాక్ వాషర్ ఉంటుంది పైప్ కాడ, దాన్ని ఏం చేస్తామంటే దాన్ని బయటికి తీసుకోవాలి మనం. ఎనికి లాగాల. ఎనికి లాగైతే మనకు ఆ వాషర్ అనేది బయటకు వస్తుంది. ఇటు తోయండి, వచ్చేసింది. అలా ఆ పైప్ కింద మనకు వైట్గా ఉంది కదా, ఆ వైట్గా మనకు గ్యాప్ ఉంటుంది. ఆ కింది పక్క మనం చూడండి టెప్లాన్ టేప్ తీసుకోండి మీరు, దారమైనా సరే. ఏం చేస్తారంటే ఆ కింద గడ్డ కింద మనకు వైట్ గడ్డ కింద మనకు వాషర్ కింద ఈ విధంగా మనం టెప్లాన్ టేప్ని చుట్టాలా. ఎందుకంటే కొంచెం చుట్టండి, అక్కడ మనకు కొంచెం చిన్న గ్యాప్స్ ఉంటాయి, దానివల్ల మనకు చిన్న డ్రాప్స్ రావడం కారణం. ఈ విధంగా ఒక 4-5 చుట్లు చుట్టండి, టెప్లాన్ టేప్ అయినా సరే దారమైనా సరే. ఈ విధంగా చుడితే ఏమవుతుందంటే ఆ డ్రాప్స్ అనేది కారదండి. ఇప్పుడు మనం ఏం చేస్తుంటే యాజిటీస్గా పైకి సెట్ చేసేయండి, దాన్ని బాగా లోపలికి అదిమేయండి, వాషర్ లోపలికి వెళ్ళిపోవాలి మనకు. ఈ విధంగా సెట్ చేసేయండి, అంతే. పైప్ ఈజీగా ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు మీరు చిన్న టేప్తో, ఓకే, దారంతైనా సరే. ఇంకోటి మన చూడండి ప్రాబ్లం ఏమొస్తుందంటే చూడండి, మనకు మన వాటర్ వస్తుంది కదా, అక్కడి నుంచి మనకు వాటర్ లీకేజ్ వస్తుంది. ఇక్కడ వాటర్ లీకేజ్ వచ్చిందానికి దాన్ని కూడా ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఓపెన్ చేసుకుందాం, మన చేతను వచ్చేసింది ఈజీగా. దీనిలో చూడండి వాషర్ ఉంది కదా, ఈ వాషర్కి మనం శుద్ధపడతా ఉంటుంది డస్ట్, దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రెస్ చేస్తాం కదా, అది కూడా చూసుకోండి బాగుందో లేదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం వాషర్ బయట తీద్దాం, బ్లాక్ వాషరు. ఈ వాషర్కి మనకి ఏమైందంటే జస్ట్ గార పట్టిందండి డస్ట్ అంతా. ఇది సరిగా మనకు అదుముకోవడం లేదు, ఇవి తెల్లగా చూశారు కదా. దీన్ని మొత్తం మీరు బాగా క్లీన్ చేయండి. ఇది బాగా పట్టుంటేనే మనకు వాటర్ లీకేజ్ రాదు, ఇది సరిగా లేకపోతే మన వాటర్ లీకేజ్ వస్తుంది. దీన్ని బాగా మీరు క్లీన్ చేసేయండి, వాటర్ పోసి బాగా క్లీన్ చేసేయండి, ఆ శుద్ధ డస్ట్ మొత్తం పోవాలి మనకు. ఓకేనా, ఆ తర్వాత మనం చూడండి మూడో ప్రాబ్లం ఏంటంటే చూడండి, మనకు మ్యాక్సిమం హోల్స్ మనకు బ్లాక్ అవుతూ ఉంటాయండి. అప్పుడప్పుడు మనకు వాటర్ సరిగా రాదు. ఈ హోల్స్ మనకు బ్లాక్ అయినప్పుడు ఈ విధంగా మీరు పైన ఒక లేయర్ అవుతుంది, దాన్ని మనం యాసిడ్ వేసి క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర ఏదైనా యాసిడ్ ఉంటే మీ ఇంట్లో వేసి క్లీన్ చేయండి, లేదంటే పినీస్ తీసుకోండి, పినీస్తో లేదంటే గుచ్చి ఆ హోల్స్ని మీరు హోల్స్ క్లియర్ చేయండి. ఈ హోల్స్ని మనకు చిన్న అయిపోతాయి, లేదంటే మూసుకుపోతాయి ఇవి. దీన్ని బాగా ఓపెన్ చేస్తే వాటర్ బాగా ప్రెజర్గా వస్తుంది, లేదంటే మీకు వాటర్ లో ప్రెజర్లో వస్తుంది, సరిగా వాటర్ సరిగా రాదు. దీన్ని బాగా మీరు క్లీన్ చేసుకోవాలా. ఇది మనకు ఈ 3 ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇప్పుడు మనం యాస్టిస్గా సెట్ చేసేద్దాం. ఫస్ట్ ఏ విధంగా తీసారు చూసుకోండి, ఆ విధంగా మీరు అన్నీ సెట్ చేయండి. ఓకేనా, ఆ తర్వాత మనం వాషర్ వేసేద్దాం. వాషర్ కూడా వైట్గా ఏం ఉండకూడదు, మొత్తం క్లీన్ చేసేయండి. కరెక్ట్గా క్లీన్ చేస్తే మీకు లీకేజ్ అనేది రాదు. ఓకే, ఇప్పుడు మనం వాషర్ని కూడా కరెక్ట్గా సెట్ చేసేసాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం, మనం టెప్లాన్ టేప్ ఉంది కదా, ఈ టెప్లాన్ టేప్ కూడా కొద్దిగా వేయాలా. ఎందుకంటే మనకు పైప్ పక్కన కూడా లీకేజ్ ఉండొచ్చు. ఈ విధంగా మనకు డై సిస్టమ్ కాడ మీరు కొద్దిగా ఈ విధంగా కొంచెం టేప్ వేయండి, లేదంటే దారమైన చుట్టండి, ఊరికి 2-3 చుట్లు అంతే. ఆ తర్వాత మన క్యాప్ని మనం టైట్ చేసేద్దాం, ఈ పైన ఉన్న క్యాప్ని. ఈ విధంగా టైట్ చేసేస్తే మనకు ఈజీగా ఈ విధంగా మనకు ₹1 ఖర్చు లేకుండా మనం హ్యాండ్ షవర్ అయినా హ్యాండ్ గన్ అయినా సరే ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మీరే. ఇప్పుడు మనం డ్రాప్స్ కారదు. ఇప్పుడు మీకు బిగించి చూపిస్తాను ఎలా పనిచేస్తుందో చూడండి, వాటర్ లీకేజ్ రాకుండా. ఈ ట్రిక్ తెలియక చాలా మంది ఏం చేస్తుంటారు చూడండి, ఎంతో డబ్బు వేస్ట్ చేస్తుంటారు. మీరు హ్యాండ్ షవర్ గన్ మారుస్తూ ఉంటారు, ఒక 400-500 మీకు వేస్ట్గా పోతుంటాయి. జస్ట్ ఈ విధంగా మీరు టెప్లాన్ టేప్ అయినా సరే దారమైనా సరే ఈ విధంగా వేసి రిపేర్ చేసేయండి, 100% రిపేర్ అవుతుంది, మీకు ₹1 ఖర్చు ఉండదు. ఇప్పుడు చెక్ చేసి చూపిస్తారు చూడండి, వాటర్ మనకు ప్రెజర్గా వస్తుంది చూసారా, ఫుల్ ప్రెజర్గా వస్తుంది వాటర్ కూడా. ఇప్పుడు ఈ విధంగా మీరు వాటర్ హోల్స్ని క్లీన్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా, ఆ తర్వాత మనకు పైప్ లీకేజ్ ఉంది కదా, ఆ లీకేజ్ కూడా చూపిస్తారు చూడండి. ఇప్పుడు మనకు ఎటువంటి లీకేజ్ లేదు పైప్ పక్కన చూడండి. ఫస్ట్లో మనకు వాటర్ లీకేజ్ వస్తుంది కదా పైప్ పక్కన, ఇప్పుడు చూడండి ఎటువంటి మనకు వాటర్ లీకేజ్ ఏ నీళ్ళు కూడా రాలేదు. ఈ విధంగా ఈజీ రిపేర్ చేసుకోండి హ్యాండ్ షవర్ గన్ ఏదైనా సరే, ₹1 ఖర్చు లేకుండా. ఇప్పుడు మన కింద పక్క పైప్ కాడ చూపిస్తా చూడండి, డౌన్ సైడ్ క్లీన్ చేసి. ఇక్కడ మన పైప్ కాడ కూడా ఒక చుక్క వాటర్ రాలేదండి, 100% రిపేర్ అయిపోయింది. డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి మీరు. చాలా మంది వేస్ట్ చేస్తుంటారు డబ్బా అంతా, ఈ రిపేర్ చేయకుండా మార్చేస్తుంటారు, అలా చేయకండి. మీరు ఈ విధంగా రిపేర్ చేసుకోండి, జస్ట్ ఒక 5 నిమిషాలు రిపేర్ అయిపోతుంది. ఇంకోటి మనం చూడండి, వాటర్ ప్రెజర్ కూడా బాగా పెరుగుతుంది, ఈ విధంగా హోల్స్ క్లీన్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనకు పైన ప్రెస్ చేస్తాం కదా, ఇక్కడ మనకు వాటర్ లీకేజ్ వస్తే దాన్ని రిపేర్ చేయలేమండి, ఇది మార్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇది బాగుండాలి మనం ప్రెస్ చేసేది. ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, హ్యాండ్ షవర్ గన్ మనకు వాటర్ సరిగ్గా రాకపోతే మనం పైపులో ఏదైనా ప్రాబ్లం ఎలా రిపేర్ చేయాలని. ఆ వీడియో కానీ డిస్క్రిప్షన్ చేశాను, చూడండి అక్కడ నుంచి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వస్తే. ఇంకోసారి కలుసుకుందాం. బై ఫ్రెండ్స్, మీ క్రియేటివ్.